రాజకీయాల్లోకి సరదాగా రాలేదు. డబ్బే నాకు పరమావధి కాదు. ఎమ్మెల్యేగానా ఉద్యోగిగానా అంటే నా సమాధానం ఒక్కటే. ముఖ్యమంత్రిని ఎదిరించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన యొక్క ఆశయాలు నచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి నాయకుడితో పనిచేయాలనే ఉద్దేశంతో రాజకీయాల మీద ఆసక్తి కలగటం జరిగింది. నా సేవా మార్గానికి దారి చూపాడు పవన్. సాక్షాత్తు ఈ దేశ ప్రధాని పదే పదే ఆయన్ని గుర్తు చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పగానే మన రాష్ట్రానికి నిధులు ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఎదుర్కోవడం జరిగింది. ఆయనకి వార్నింగ్ ఇచ్చి, జగన్ నిన్ను అధహపాతాలకు తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేన పార్టీ కాదని వార్నింగ్ ఇచ్చి, జగన్ గుర్తుపెట్టుకో, అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. పులిగాండించింది చల్ ఎత్తి పిడికిలి మగోడు పర్రారయ్యద పవన్ అన్నాలికిడి. ఇచ్చినటువంటి వార్నింగ్ ని నిలబెట్టుకున్నటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్. నమ్ముంటే కాసుకొండిర జనసేన తాకిడి. 20-25 సంవత్సరాల నుంచి రోడ్లు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఇంచుమించు 2 వీలర్స్ మీద వెళ్ళేటువంటి వ్యక్తులు 2-3 చనిపోవడం కూడా జరిగింది. అంత గుంతలతో కూడుకున్నటువంటి రోడ్డు. అటువంటి క్రమంలో ప్రతి రోడ్డుని కూడా ఏ డిపార్ట్మెంట్కి వచ్చేసారో నేను ఆ ఆఫీసర్స్ తోటి మాట్లాడి కోఆర్డినేట్ చేసుకుని ఈ రోడ్స్ చేయించడం జరిగింది. సేవే నా మార్గం అని ఫిక్స్ అయ్యా. అందుకే వాడవాడలా గిడ్డి ప్రారంభించా. ప్రజల స్పందన చూశాక ఈ కార్యక్రమం మరింత ముందుకు తీసుకెళ్తుంది. నాకు ప్రజలే దేవుళ్ళు, పవనే నా హైకమాండ్. ప్రజలు మెచ్చేలా నా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతా. ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అందరూ నా వాళ్ళే. జనం మెచ్చిన నేత పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. ఓపెన్ మైక్ విత్ ప్రేమ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఈరోజు మన అతిథి పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు. నమస్కారం సార్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్ సార్. సార్, అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆదేశాలు తీసుకునే అధికారి నుంచి ఆదేశాలు ఇచ్చే ఎమ్మెల్యేగా అయ్యారు. అసలు మీ బాల్యం ఏంటి? మీరు పోలీస్ దగ్గర నుంచి ఇటు ఎమ్మెల్యే అవ్వాలన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది? వీటి గురించి కొంచెం మా వ్యూవర్స్కి చెప్పండి సార్. అసలు అందరికీ నమస్కారం. నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పి గన్నవరం మండలంలో ఊడుమూడి లంక గ్రామంలో జన్మించినటువంటి వ్యక్తిని. మాది కుగ్రామం ప్లస్ ఐలాండ్. మా ఇంటి నుండి మెయిన్ రోడ్డుకి వెళ్ళాలంటే ఏ విధమైనటువంటి రహదారులు లేనటువంటి ప్రాంతం. అది కాకులు దూరని కారడవి. అటువంటి పరిస్థితి నుండి నేను చదువుకుని అంచెలంచెలుగా, అంటే మా ఊరు నుండి 5th క్లాస్ వరకు మా ఊర్లో చదువుకుని, తర్వాత గంటిపెదపూడిలో 6th క్లాస్ చదివి, అక్కడి నుండి అప్పుల్లో తాలూకా హెడ్ క్వార్టర్ ఉండేది కొత్తపేట. ఆ హెడ్ క్వార్టర్లో హాస్టల్లో చదువుకుంటూ నేను ఇంటర్మీడియట్ వరకు అక్కడ చదివిన తర్వాత డిగ్రీ డిఎన్ఆర్ కాలేజ్ భీమవరం చదివి, అక్కడ కూడా హాస్టల్లోనే. అటు తర్వాత సిఆర్ రెడ్డి లా కాలేజ్, అది కూడా హాస్టల్లోనే. లా చదివే క్రమంలో గ్రూప్ 2బికి అప్లై చేసి ఆ ఎగ్జామ్ పాస్ అయ్యి నేను మొట్టమొదటిగా డీజీపీ ఆఫీస్లో 31/1/1991 డీజీపీ ఆఫీస్లో జూనియర్ అకౌంటెంట్గా జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ ప్రారంభమైనటువంటి నా ఉద్యోగ జీవితం ఆన్ ప్రమోషన్ అక్కడే ఉన్నా. మరలా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళా. కమిషనర్ ఆఫీస్ నుంచి మళ్ళీ డీజీపీ ఆఫీస్కి. ఇలాగా 32 years
పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. నేను 2012లో డ్రాయింగ్ ఆఫీసర్గా సిటీ పోలీస్ హైదరాబాద్లో రిపోర్ట్ చేసి అక్కడే ఒకే పోస్ట్లో 12 ఇయర్స్ పనిచేయడం జరిగింది. ఇంచుమించు 5 కమిషనర్లు మారారు. ఏ కమిషనర్ వచ్చినా కూడా మీరు ఉండాలి, ఇక్కడ డ్రాయింగ్ ఆఫీసర్గా ఉండాలని నాతోటి సర్వీస్ తీసుకోవడం జరిగింది. అది మీ ఉద్యోగం చూస్తే కనుక అన్నేళ్ళు కూడా ఒకే ఉద్యోగం చేస్తూ సటిల్గా ఉన్నారు. రాజకీయాల్లో డైనమిక్గా మారిపోతూ ఉంటాయి కదా సార్ పరిస్థితులు. ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 2 ఏళ్ళు అవుతుంది. దానికి దీనికి ఏదన్నా డిఫరెన్స్ గమనించారా సార్? అయితే ఉద్యోగం చేసే క్రమంలో మామూలుగా మీడియాలోను పేపర్లోను చూసినటువంటి న్యూస్ని బట్టి ఆ రోజుల్లో ఉన్నటువంటి గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపుతూ సాక్షాత్తు ముఖ్యమంత్రిని ఎదిరించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన యొక్క ఆశయాలు నచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి నాయకుడితో పనిచేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల మీద ఆసక్తి కలగటం జరిగింది. ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారు కలిసి నేను అంటే సోషల్గా ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంటా అనేది ఆయనకి చెప్పటం, మా ఏరియాలో ఇంచుమించు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల్లో కూడా నాకున్నటువంటి సర్కిల్ కానీ నేను చేసేటువంటి సేవా కార్యక్రమాలు కానీ చెప్పడం జరిగింది. ఆ క్రమంలో నా యొక్క కార్యక్రమాల్లో నేను చేసేటువంటి పని నచ్చి నాకు జనసేన పార్టీలో తీసుకుని ఈ ఎమ్మెల్యే పదవికి అర్హుడిగా ఆయన భావించడం జరిగింది. సార్ చాలామంది రిటైర్డ్ ఆఫీసర్స్ని, రిటైర్డ్ కాబోయే ఆఫీసర్ని పవన్ కళ్యాణ్ గారు ఒక లిస్టు తెప్పించుకొని ఆ దాంట్లో ఫిల్టర్ అవుట్ చేసి అందులోంచి మిమ్మల్ని సెలెక్ట్ చేశారని తెలిసింది. వాళ్ళందరిలో కన్నా మీలో బెటర్ క్వాలిటీస్ ఏం చూశారు సార్? అంటే నేను అనుకోవడం ఏంటంటే, నేను ఏదైతే సర్వీస్ చేశానో ఉద్యోగంలో ఉండగా మా ఏరియాకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి ఉన్నటువంటి అవసరాలు తీర్చడంలో కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కనుక్కుని వాళ్ళ ఆ సమస్యలను పరిష్కరించడం కానీ చేసినటువంటి పనిని ఒక ఆల్బమ్ రూపంలో తయారు చేసి సార్కి సమర్పించడం జరిగింది. దాని మీద సార్ ఇంప్రెస్ అయ్యి ఇటువంటి సర్వీస్ చేసే వ్యక్తి కావాలనుకుని నన్ను జనసేన పార్టీలోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు జనసేన అంటే అందరూ కూడా ఇది అన్ని వర్గాలను కలుపుకొని వెళ్తున్నా కూడా కాపులకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అసలు, లేదంటే కాపు పార్టీ అని చెప్పి మిగతా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా. మీకు అలాంటి గ్యాప్ ఏదన్నా కనిపించిందా, లేదంటే మీకు ఎలా ఉంది సార్ పార్టీలో? సాధారణంగా ఏంటంటే ఒక కులం మీద ఏ రాజకీయ పార్టీ నిలబడదు. అయితే పవన్ కళ్యాణ్ గారు కులమతాలకు అతీతంగా పెట్టినటువంటి పార్టీ ఇది. నాది పలానా కులం, నాతోటే పని అవుతుందని అనుకుంటే మాత్రం ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. అటువంటి క్రమంలో 21 మంది ఎమ్మెల్యేల్లో 3 ఎస్సీస్, ఇంకో 2 ఎస్టీస్. అంటే 21 మందిలోనే 3 ఎస్సీస్కి 2 ఎస్టీస్కి అవకాశం ఇచ్చారంటే మరి కులం యొక్క ప్రాధాన్యత ఎక్కడ చూపించారు? అంచేత ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడతారు, అలా కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు కులమతాలకు అతీతంగా పెట్టినటువంటి పార్టీ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆచరణలో కూడా చూపించడం జరుగుతుంది. సార్ ఇప్పుడు మీకు అనౌన్స్ చేయకముందు టికెట్ ఇక్కడ లోకల్గా అంటే సోషల్ మీడియాలో కూడా మహాసేన్ రాజేష్ గారు అనే వ్యక్తికి ఆయనకి టికెట్ కన్ఫర్మ్ చేశారు. ఆయనకి టికెట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత లోకల్లో కొంత వ్యతిరేకత కనిపించింది. అంటే జనసేన కార్యకర్తల నుంచి అవ్వచ్చు, లేదంటే లోకల్గా ఉండే ప్రజల నుంచి అవ్వచ్చు. ఆయనకి మళ్ళీ ఆయన వాలంటీర్గాని నేను కంటెస్ట్ చేయట్లేదు అని చెప్పి తప్పుకున్నారు. మరి ఆయన వర్గాన్ని మీరు ఎలా కోఆర్డినేట్ చేసుకొని అవి ఓట్ ట్రాన్స్ఫర్ జరిగేటట్టుగా వర్క్ చేశారు సార్? నేను ఎప్పుడైతే పి గన్నవరం నియోజకవర్గంలో ఎలక్షన్కి బిఫోర్గానే 4 మండలాల్లో కూడా వర్క్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆదరణ పొందడం జరిగింది. ఆ క్రమంలో మహాసేన్ రాజేష్కి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత నేను ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంతమంది వ్యతిరేకించడం వల్ల మరలా అది సీటు మార్చడం జరిగింది. అయినా కూడా ఏ విధమైనటువంటి విభేదాలు లేకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కలుపుకుని వెళ్ళటం జరిగింది. ఆయనతో మీకు ఇప్పుడు బాండింగ్ ఎలా ఉంటుంది సార్?
నాకైతే పరిచయం లేదు. అయినా కానీ రీసెంట్గా ఒక పి గన్నవరం నియోజకవర్గంలోనే ఒక మ్యారేజ్కి వస్తే ఇద్దరం కలిసాం, బాయ్ బాయ్ అనుకున్నా, అంతే. అంతకంటే ఎక్కువ పరిచయం లేదు. గ్రౌండ్లో జనసేనను టీడీపీ క్యాడర్ కలిసి పనిచేస్తున్నారా సార్? 175 నియోజకవర్గాల్లో, ఏపీలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఎక్కడా లేనటువంటి విధంగా పి గన్నవరం నియోజకవర్గంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీలు కలుపుకుని నేను పనిచేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు 2029లో నియోజకవర్గాల పునర్విభజీకరణ జరుగుతుంది అనేది డిస్కషన్ ఉంది. సో ఇలాంటప్పుడు మీరు జనసేన సీట్లు ఇంకా పెంచుకునే అవకాశం ఉందా? ఆటోమేటిక్గా పునర్విభజన జరిగినప్పుడు సీట్లు అయితే పెరుగుతాయి కదా, ప్రపోర్షనేట్గా ఇది కూడా పెరుగుతాయి. అంతేనా సార్? అది సార్ ఇప్పుడు ఇందాక మీరు లంక గ్రామంలో జన్మించారని, అక్కడి నుంచి కూడా మీరు చదువుకోవడానికి వేరే ప్రాంతాలకు వెళ్ళారని చెప్పారు. ఈ లంక గ్రామాల్లో ఇంకా ఈ గోదావరి ముప్పు ఇవంతా ఉన్నాయి కదా సార్, అది కూడా మీ కాన్స్టిట్యున్సీ పరిధిలోకి వస్తుంది కదా, దాని గురించి మీరు ఏం ఆలోచించారు, ఏం చర్యలు చేయాలనుకుంటున్నారు? మా స్వగ్రామం అనేటువంటి ఊడుమూడు లంక నుంచి మెయిన్ స్ట్రీమ్కి రావాలంటే ఇంచుమించు ఒక రివరు, ఒక కెనాల్, ఈ రెండు దాటితే కానీ మెయిన్ రోడ్లోకి రావటానికి ఉండదు. ఆ క్రమంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే ఈ గంటిపెదపూడి దగ్గర గోదావరి వైనతేయ అనే ఉంటుంది. ఆ వైనతేయకి బ్రిడ్జ్ శాంక్షన్ అయింది, కానీ వాళ్ళు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ప్రత్యేకించి ఆ శాంక్షన్ అయినటువంటి బ్రిడ్జికి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతనితో మాట్లాడి ఆ వర్క్ స్టార్ట్ చేసేటట్లు నా ప్రయత్నం నేను చేశాను. నా ప్రయత్నం ఫలించింది. ఈ క్రమంలో రీసెంట్గా ఇంచుమించు 21 crores రిలీజ్ చేయడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం. అయితే దానికి టోటల్ ఎస్టిమేషన్ వచ్చి 49.50 crores. ఇప్పుడు అది 1/3 కంప్లీటెడ్. ఇక ఈ సమ్మర్లో మిగతాది కూడా కంప్లీట్ అయిపోతే నేను ఎక్కడైతే పుట్టి పెరిగానో ఆ ప్రాంతానికి ఒక వారధి ఏర్పడినట్లు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎందుకనంటే ఇంచుమించు 4 లంక గ్రామాలకి, ఊడుమూడు లంక, పెదపూడి లంక, బూరుగు లంక, అరుగులవారి లంక అని 4 లంక గ్రామాలు, ఇంచుమించు 10,000 మంది వ్యక్తులు ఉంటారు అక్కడ. వారి జీవన విధానానికి మార్పు వస్తుంది. ఎందుకనంటే వరదల టైంలో ఆ ప్రాంతం నుండి యువతలకు రావాలంటే చాలా ఇబ్బందులు, నాటుపడవల మీద వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడేది. ఆ నాటుపడవల మీద వచ్చేటప్పుడు ప్రమాదాలు కూడా జరిగాయి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పశువుల్ని ఏటుగట్టుకి తరలించే క్రమంలో కూడా చాలా ఇబ్బందులకు గురయ్యేవారు. ఈ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతే మాకు శాశ్వతంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పరిష్కారం అవుతాయి. ఇది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి వర్క్. అది మా పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల అది కంప్లీట్ అయిపోయి దాన్ని ప్రారంభానికి డిప్యూటీ సీఎం గారిని తీసుకొచ్చి ఒక బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తానని అనుకుంటున్నాను. సార్ ఇంకా ఈ సమస్యతో పాటు మీరు ఎలక్షన్ ముందు ఇంకా మరికొన్ని సమస్యలు కూడా ప్రజల్లో బాగా తిరిగి అంతా కూడా ఒక లిస్ట్ రెడీ చేశారని చెప్పి అన్నారు. అది ఎంతవరకు వచ్చింది ప్రోగ్రెస్? అవి మీరు ఇంకా కంప్లీట్ చేయాల్సినవి ఏమన్నా ఉన్నాయా? 2024 ఎలక్షన్కి ముందు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా మొట్టమొదటిగా ప్రజలు అడిగేది రోడ్ల పరిస్థితి. గత ప్రభుత్వంలో అధ్వాన్యంగా తయారైనటువంటి రోడ్లని వాళ్ళు జీర్ణించుకోలేక, మీ ప్రభుత్వం వస్తే మీరు నెగ్గితే మాకు ఏం చేస్తారు, మాకు రోడ్లు కావాలి, తాగునీటి కావాలి, డ్రైనేజీ వ్యవస్థ బాగాలేదు, అది కంప్లీట్ చేయాలి అని అడగటం జరిగింది. నేను కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏంటంటే తప్పనిసరిగా ప్రభుత్వం ఏర్పడగానే మీకు ఒక్కొక్కటిగా మీకు ఈ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పడం జరిగింది. అదే క్రమంలో పి గన్నవరం నియోజకవర్గంలో 90% రోడ్లు కంప్లీట్ చేశాను. ఇంచుమించు మారుమూల ప్రాంతాల్లో ఎక్కడో కొద్దిగా తప్పించి మిగతా ప్రాంతాల్లో కూడా మెయిన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేశాను. ఇంచుమించు ఈ ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో పి గన్నవరం నియోజకవర్గం ఒక ప్రత్యేకత చూపించేటట్లు నేను చేయటం జరిగింది. సార్ ఇప్పుడు దశాబ్దాల తరబడిగా అక్కడ మీరు వంతెన లేదని చెప్తున్నారు. మరి ఇప్పుడు మీ పాలనే ఉంది, మీ కూటమి ప్రభుత్వమే ఉంది.
మరి ఎంత ఫాస్ట్గా అది కంప్లీట్ అవుతుంది, ఎంత కంప్లీట్ అయింది? మీరు 50% దాకా అయిందని చెప్పి మా వాళ్ళు చెప్తున్నారు. 50% అయిందా? ఈ 5 ఏళ్ళలోపు కంప్లీట్ చేసేస్తారా 75% కంప్లీట్ అయింది. సార్? 75% కంప్లీట్ అయింది. ఇంకా మిగతా 25% ఈ 1 ఇయర్లో కంప్లీట్ చేసి ఆ బ్రిడ్జ్ ఓపెనింగ్కి మా డిప్యూటీ సీఎం గారిని పిలవటం జరుగుతుంది. అంతేకాకుండా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లు కూటమి ప్రభుత్వం ఏర్పడేటప్పటికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇంచుమించు ఏ రోడ్డు చూసినా అస్తవ్యస్తంగా 20-25 సంవత్సరాల నుంచి రోడ్లు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి క్రమంలో ప్రతి రోడ్డుని కూడా, అంటే ఇది ఆర్ఎన్బి కిందకి రాని, పంచాయతీరాజ్ కిందకి రాని, ఏ డిపార్ట్మెంట్ కిందకి వచ్చినా సరే నేను ఆ ఆఫీసర్స్ తోటి మాట్లాడి కోఆర్డినేట్ చేసుకుని ఈ రోడ్ చేయించడం జరిగింది. ఇది నా నియోజకవర్గంలో పి గన్నవరం నుంచి అంబాజీపేట మెయిన్ రోడ్. అది ఆ రోడ్లో ప్రయాణం చేసే వ్యక్తులు ఎలక్షన్కి ముందు ఇంచుమించు 2 వీలర్స్ మీద వెళ్ళేటువంటి వ్యక్తులు 2-3 చనిపోవడం కూడా జరిగింది. అంత గుంతలతో కూడుకున్నటువంటి రోడ్డు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే నేను ఆ రోడ్డుకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ తోటి మాట్లాడి అప్పటికే అతనికి ఇంచుమించు 40 crores గవర్నమెంట్ నుంచి డ్యూ ఉంది గత ప్రభుత్వంలో. అతను ఒప్పుకోకపోతే నా పర్సనల్ బాండ్ మీద అతన్ని ఆ రోడ్డు వేసేటట్లు చేశా. ఆల్రెడీ ఆ అమౌంట్ కూడా క్లియర్ అయిపోయింది అతనికి. అది గన్నవరం నియోజకవర్గ చరిత్రలో పెద్ద ఎసెట్. అది సార్, ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఎంతో ఆనందంగా ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6లో హామీలన్నీ కూడా అమలు చేస్తున్నారా సార్ మీ కాన్స్టిట్యున్సీలో? సూపర్ 6 హామీలన్నీ కూడా అమలు చేయడం జరిగింది. సూపర్ హిట్ అయింది కూడా. సార్, మీరు ఇంత కూల్గా కంపోజ్డ్గా సమాధానాలు చెప్తున్నారు, ప్రశాంతంగా మాట్లాడుతున్నారు, కానీ ఇజ్రాయిల్తో ఎందుకు సార్ అంత సీరియస్గా ఫోన్లో వార్నింగ్ ఇచ్చారు? ఆ విషయాన్ని మీరు అంటే నా వాయిస్ ఏ విధంగా ఉన్నదనేది మీరు గమనించండి. ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ విధంగా వ్యాఖ్యానించాడంటే, ఇంకా 15 సంవత్సరాలు పాలేరుతనం చేస్తారంట అని చెప్పడం జరిగింది. దాన్ని విన్న తర్వాత నాకు మనసు బాధ కలిగి నేను డైరెక్ట్గా ఆయనకి ఫోన్ చేసి అడగటం జరిగింది. బ్రదర్ బాగున్నారా అని అడిగి, పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడిన మాట కరెక్ట్ కాదు. యాజ్ ఇట్ ఈజ్గా అప్పుడు ఏమన్నాను, ఇప్పుడు అదే చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడిన మాట కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఆయన్ని పాలేరుతనం చేయటం అనే వాయిస్ మీది తప్పది. ఎందుకనంటే సాక్షాత్తు ఈ దేశ ప్రధాని పదే ఆయన్ని గుర్తు చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పగానే మన రాష్ట్రానికి నిధులు ఇస్తున్నారు అంటే ఆయన స్థాయి ఏంటి అనేది ఒకసారి మీరు గుర్తుంచుకోండి. స్థాయి మరిచి మీరు మాట్లాడుతున్నారు, తప్పది అని చెప్పడం జరిగింది. ఇదే సేమ్ ఇదే చెప్పాను. ఓకే బ్రదర్, సారీ నేను అన్నది తప్పే అని ఒప్పుకున్నాడు. దాని తర్వాత వేరే వాళ్ళు ప్రలోభాలకు లోబడి తను వేరే విధంగా మాట్లాడటం జరిగింది. అయినా కూడా తర్వాత అసెంబ్లీ సెషన్ జరిగినప్పుడు నాకు కలవటం జరిగింది. బ్రదర్, మనం అలా మాట్లాడటం కరెక్ట్ కాదు, ఓకే అని అతనే స్వయంగా చెప్పడం జరిగింది. ఎందుకనంటే ఈ భారతదేశంలో ఒక రాష్ట్ర నాయకుడిని ఈ విధంగా గుర్తించినటువంటి సందర్భం ఎక్కడే లేదు. అటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా అంటే నాకు మనసు బాధ కలిగి నేను దాన్ని ఖండించాను. ఆ విషయంలో అతను నేను దురుసుగా కూడా ఏం మాట్లాడలే. పవన్ కళ్యాణ్ గారి స్థాయిని మరిచి మీరు మాట్లాడుతున్నారు, తప్పదు, అలా మాట్లాడొద్దని చెప్పడం జరిగింది. సార్, అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నాం కాబట్టి సార్, 15 ఏళ్ళు ఇంకా చంద్రబాబు గారే సీఎంగా ఉంటారని చెప్పారు. అంటే మరి మీ నాయకుడిని సీఎంగా చూడాలన్న కోరిక మీకు లేదా సార్? ఉన్న కూటమి ధర్మాన్ని బట్టి ఆయన ఆ మాట మాట్లాడటం జరుగుతుంది. మీకు తెలియని విషయం కాదు. రాజకీయాలు ఎప్పుడు ఏమవుతాయి అనేది ఎవరు చెప్పలేము. దాని టైంని బట్టి ఏదైనా జరగచ్చు. అంతేనా సార్? సార్, ఇంకొకటి, ఇందాక మీ కాన్స్టిట్యున్సీలో లంక గ్రామాల గురించి వీటి గురించి మాట్లాడుతున్నాము. మొన్న ఈ మధ్య ఒక న్యూస్ చూసాం సార్. కోనసీమ అంటే చాలా పచ్చగా ఉంటుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, కానీ ఈ అరబ్ కంట్రీస్కి వలస వెళ్ళడం అనేది పెద్ద సమస్యగా ఉందని, అలాగే మీరు అక్కడ ఇరుక్కుపోయిన కొంతమంది ప్రజలను కూడా
మీ సొంత డబ్బుతో వెనక్కి తీసుకొచ్చారని చెప్పి మేము తెలుసుకున్నాం. ఏంటి సార్ అసలు ఆ స్టోరీస్ ఏంటి, ఎందుకు వలస వెళ్తున్నారు అక్కడ నుంచి? సాధారణంగా కోనసీమ ప్రాంతం నుండి ఇతర దేశాలకి అంటే దుబాయ్, మస్కట్, ఖతర్, కువైట్ ఈ కంట్రీస్కి వెళ్ళటం జరుగుతుంది. అంటే ఇక్కడ కొంత ఉపాధి లేక కొంతమంది తన కుటుంబ అవసరాల కోసం ఇతర కంట్రీస్ వెళ్ళి అక్కడ పనిచేసి ఎంతో కొంత సంపాదించుకుని తన కుటుంబాన్ని పోషించుకునే క్రమంలో ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి కొంతమందికి అక్కడ సరైనటువంటి పని దొరక్క అక్కడ కొన్ని ఇబ్బందులకు గురై వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తోటి మరలా తిరిగి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఆ క్రమంలో అతను పంపించినటువంటి ఏజెంటు కాంటాక్ట్లో ఉండడు. అక్కడ పనిచేద్దామంటే సరైనటువంటి పోషణ దొరకదు. ఈ క్రమంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు సోషల్ మీడియా బాగుంది కదా, అవును సార్. దాని ద్వారాగా ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరుగుతుంది. ఆ క్రమంలో రీసెంట్గా ఇంచుమించు 5-6 మరలా నేను మన స్వదేశానికి రప్పించడం జరిగింది. ఎట్లా అంటే దుబాయ్లోను, మస్కట్లోను, ఖతర్లో కూడా జనసేన పార్టీ తరపున పనిచేసే కొంతమంది అక్కడ పనిచేసుకుంటూ అక్కడ ఎవరన్నా ఈ ప్రాంతం నుంచి వెళ్ళి వాళ్ళ ఇబ్బందులకు గురైతే వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకుని వాళ్ళకి సంబంధించినటువంటి టికెట్స్ కూడా వీళ్ళే వేసి రప్పించడం జరుగుతుంది. ఆ క్రమంలో నేను కూడా వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసి కొంతమంది రప్పించడం, అవసరమైతే టికెట్కి నా డబ్బులు ఇచ్చి కూడా రప్పించడం జరుగుతుంది. అంటే మీ లీడర్ని ఫాలో అవుతున్నారా సార్? పాకెట్లోంచి మనీ తీసి స్పెండ్ చేయడం ఇదంతా? ఇది జనరల్గా ఏంటంటే ఉద్యోగ రీత్యా నేను ఉద్యోగం చేసేటప్పుడు కూడా ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉండి వస్తే వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగేది. దూర ప్రాంతం నుంచి వచ్చి వాళ్ళ ప్రయాణానికి డబ్బులు లేవంటే కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇది ఇప్పటి నుంచి కాదు, పార్టీలోకి రాకముందు నుంచే నాకు ఉన్నటువంటి అలవాటు అది. ఎవరన్నా ఇబ్బందులు గురయ్యారంటే వాళ్ళకి సహాయం చేయాలనేది మొట్టమొదటిగా మనకి ఉన్నటువంటి అలవాటు. సార్ ఇప్పుడు రాజకీయాలంటే చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం, ఇప్పుడు మనం మాట్లాడుతున్న డిస్కషన్లో కూడా. మరి మీ కుటుంబ సభ్యులు ఏమనరా సార్, డాడీ మీరు ఇలా ఖర్చు పెట్టేస్తున్నారు డబ్బులన్నీ, మన ప్రశాంతమైన ఉద్యోగం వదిలి మీరు ఇటు వచ్చారు అని చెప్పి? మీ పిల్లలు ఏం చేస్తారు సార్? వాళ్ళది ఎలా ఉంటుంది సార్ మీ దాంట్లో? నాకు 2 పిల్లలు, అమ్మాయి అబ్బాయిని. నా డాక్టర్ పీజీ చేస్తుంది కర్నూలు మెడికల్ కాలేజీలో, ఎండి మైక్రోబయాలజీ చదువుతుంది, ఫైనల్ ఇయర్ పీజీ చేస్తుంది. నా కుమారుడు వచ్చి మొన్నటి వరకు హైదరాబాద్లో బీబీఏ చదివాడు, ఇప్పుడు ఎంబీఏకి ఇంగ్లాండ్ వెళ్ళాడు, ఇంగ్లాండ్లో ఎంబీఏ చేస్తున్నాడు. అయితే ఏంటంటే మా డాడీ ఏ చేసినా మంచి కోసమే చేస్తాడనేది పిల్లల ఉద్దేశం కాబట్టి ఎప్పుడూ ఏ విధమైనటువంటి వ్యతిరేకత రాలేదు ఇంతవరకు. సార్ మీరు ఈ మధ్య వాడవాడతో గిడ్డి అని చెప్పి తిరుగుతున్నారు కదా సార్, ఇంకా ఎటువంటి సమస్యలు ఐడెంటిఫై చేశారు సార్ కాన్స్టిట్యున్సీలో? వాడవాడకు మన ఎమ్మెల్యే గిడ్డి అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని యొక్క ప్రథమ ఉద్దేశం ఏంటంటే, నేను ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన తర్వాత గన్నవరం నా క్యాంప్ ఆఫీస్లో మార్నింగ్ 10 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు ప్రజలకు అందుబాటులో ఉంటాను. అయితే 4 మండలాల నుంచి అందరూ రాలేరు నా దగ్గరికి, కొంతమంది వస్తూ ఉంటారు. మిగతా ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పుకోవాలంటే ఎట్లా అనేది నేను ఒకసారి ఆలోచించి ఇంచుమించు 1 year బ్యాకే నేను ఈ కార్యక్రమం చేపట్టాలని ఆలోచించడం జరిగింది. కానీ డైలీ బిజీ, అసలు ఏ ఒక్కరోజు కూడా ఖాళీ ఉండవు. ఈ షెడ్యూల్ బిజీ ఉంటుంది, ప్రజల్లో వచ్చి నన్ను కలిసే విషయం ఉంటుంది, వాళ్ళ సమస్యల మీద ఇమ్మీడియట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు ఏ వ్యక్తి వచ్చినా సరే వాళ్ళ సమస్యని స్పాట్లోనే పరిష్కరించడానికి ప్రయత్నిస్తా. అది పోలీస్ అవని, రెవెన్యూ అవని, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అవని, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఆ అధికారులతో మాట్లాడి వచ్చినటువంటి వాళ్ళ ప్రాబ్లమ్ని ఇమీడియట్గా సాల్వ్ చేయటం నాకు ఇది ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి ఉన్నటువంటి అలవాటు. అయితే ఈ వాడవాడకు మన ఎమ్మెల్యే గిడ్డని కార్యక్రమాన్ని రీసెంట్గా స్టార్ట్ చేశాను. అది ఎంత మంచి స్పందన వచ్చిందంటే 3 గ్రామాల్లో తీసుకుని 3 గ్రామాలకి ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుని ఆ ప్లేస్లో కూర్చుని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని డైరెక్ట్గా తెలుసుకుని పరిష్కార మార్గంగా చూడటం జరిగింది. ఈ క్రమంలో ఎక్కువ ఏమొస్తున్నాయంటే
ఇళ్ల స్థలాలు పట్టాలు, పెన్షన్స్, హౌసింగ్ లోన్స్, ఈ మూడాట్ల మీద ఎక్కువ అర్జీలు రావడం జరిగింది. అయితే మ్యాక్సిమం వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని అక్కడికక్కడ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి పెన్షన్స్, హౌసింగ్ లోన్స్ గురించి కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ఇళ్ల స్థలాలు అనేది గవర్నమెంట్ పాలసీ కాబట్టి దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి ఏ విధంగా మనం ఇళ్ల స్థలాలని సేకరించి ఇవ్వటం జరుగుతుంది అనేది తప్పనిసరిగా చేయటం జరుగుతుంది. ఈ క్రమంలో మొన్న రీసెంట్గా మా డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు 1-to-1 చేయటం జరిగింది. దాంట్లో సార్కి నేను ఇది వివరించడం జరిగింది. సార్, ఈ విధంగా ప్రజలందరూ కూడా ఇళ్ల స్థలాల గురించి మాట్లాడుతున్నారండి. ఇది ఎందుకనంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు పేద ప్రజలకి ఇళ్ల పట్టాలు ఇచ్చే క్రమంలో కొన్ని ప్లేసెస్ అలాట్ చేయడం జరిగింది. కానీ దూర ప్రాంతంలో వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. ఈ ఊరు ప్రజలకి తీసుకెళ్ళి ఎక్కడో వేరే ఊరి దగ్గర ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళు వెళ్ళలేదు, ఆ ప్లేస్ ఎక్కడ ఉందో కూడా చూడలేదు. సో ఆ ఏర్పాటు చేసినటువంటి స్థలాలు అలాగే ఉండిపోయి పట్టా మాత్రం చేతిలో పెట్టుకుని ఉన్నారు. సో గవర్నమెంట్ దాన్ని పరిగణలోకి తీసుకుని అవన్నీ క్యాన్సిల్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకుంటుంది. అటు పిమ్మట ఈ ప్రజలకి అందరికి కూడా రూరల్ ఏరియాలో అయితే 3 cents, అదే టౌన్ ఏరియాలో అయితే 2 cents ఇవ్వడానికి ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. సో అతి త్వరలో ఇప్పుడు నేను చేపట్టినటువంటి కార్యక్రమంలో ఏ అయితే అర్జీలు ఎక్కువ వస్తున్నాయో వాటిని వాళ్ళ సమస్యను పరిష్కరించడం కూడా జరుగుతుంది. సార్, అలాగే మీ కాన్స్టిట్యున్సీలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ రిలీజ్ చేయించారని విన్నాము. ఎంత రిలీజ్ చేయించారు, ఎంతమందికి ఇచ్చారు సార్? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద ప్రజలు వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని అనారోగ్యంతో హాస్పిటల్లో వైద్యం చేయించుకుని వైద్యానికి అయినటువంటి ఖర్చులను కూడా వాళ్ళు పే చేసే స్థితి లేకపోతే ఇరుగు పొరుగు దగ్గర అప్పులు చేసి ఆ బిల్లులు కట్టి వాళ్ళు బయటకు రావడం జరుగుతుంది. ఆ క్రమంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారాగా ఆ పేద ప్రజలకు వాళ్ళ బిల్స్ కాక మాకు సబ్మిట్ చేస్తే ఇమ్మీడియట్గా ఈ ప్రాసెస్ చేయించి నా సొంత ఖర్చులతోటి, అంటే గతంలో ఏంటంటే ఎవరికన్నా ఇబ్బంది అయితే వాళ్ళ పని చేయడానికి వేరే వేరే మార్గాలు ఎంచుకునేవారు. అలా కాకుండా వాళ్ళు ఓన్లీ ఆ బిల్స్ తీసుకొచ్చి నా క్యాంప్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే నేనే స్వయంగా అవి సెక్రటరీకి తీసుకెళ్ళి ఆ ప్రాసెస్ చేయించి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తోటి ఆ వర్క్ త్వరగా చేయించి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ద్వారాగా మళ్ళీ ఇండివిజువల్కి ఇవ్వటం జరుగుతుంది. అలా ఇప్పటికి 23 times ఇవ్వటం జరిగింది గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత. అమౌంట్ వచ్చి 5,59,15,885 రూపాయలు. ఇప్పటి వరకు నేను ఇచ్చినటువంటి అమౌంట్ త్రూ చెక్స్, ఇండివిజువల్ చెక్ ద్వారా వెళ్ళిపోతుంది. ఇది నేను ఈ కార్యక్రమం కూటమి నాయకులతోటి నా క్యాంప్ ఆఫీస్ దగ్గర మీటింగ్ పెట్టి ఆ లబ్ధిదారులకి చెక్స్ పంచిపెట్టడం జరుగుతుంది. పేద ప్రజలకు చేసే ఈ సేవా కార్యక్రమం మాత్రం నేను ఎంతో సాటిస్ఫై అవుతున్నాను. సార్, తర్వాత మీ ఏరియాలో ఈ కోకోనట్కి సంబంధించి ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది కదా సార్, అంటే కొబ్బరి తోటలు కానివ్వండి ఇవన్నీ. మీ అంబాజీపేట ఏరియాలో కూడా దానికి సంబంధించిన యూనిట్ ఏదో ఉన్నట్టుంది కదా సార్? కొబ్బరి పరిశోధన కేంద్రం ఉన్నది, కానీ దానికంటే ఈ కొబ్బరికి సంబంధించినటువంటి బోర్డు ఒకటి మా ప్రాంతంలో ఏర్పాటు చేస్తే దాని ద్వారాగా అక్కడ ఈ కొబ్బరి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇండస్ట్రీ కూడా పెడితే మా ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు, యువతకు ఉపాధి కలిగి ఇక ఇతర దేశాలకు కూడా వెళ్లకుండా ఇక్కడే వాళ్ళు ఈ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటారని ఆశిస్తున్నాను. అయితే ఈ విషయాన్ని కూడా మొన్న మా డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయడం జరిగింది. తప్పనిసరిగా దీని మీద యాక్షన్ తీసుకుంటారని సార్ హామీ కూడా ఇచ్చారు. అయితే ఇంకొక విషయం చెప్తాను. ఈ వాడకు మన ఎమ్మెల్యే గిడ్డ అనే కార్యక్రమంలో మొన్న ఒక అర్జీ వచ్చింది.
అతను ఏంటంటే బ్రెయిన్కి సంబంధించినటువంటి ఆపరేషన్ చేయించుకున్నాడు ఒక హాస్పిటల్కి వెళ్ళి. చేయించుకుంటే ఆపరేషన్ సక్సెస్ అయింది, కానీ 2 కళ్ళు కనపట్లేదు అతనికి. అయితే తను తన తల్లిని తన సిస్టర్ని తీసుకుని వచ్చారు. మాకు ఉండటానికి ఇల్లు కూడా లేదు, ఇది నా ప్రాబ్లం ఇదని చెప్తే విత్ ఇన్ 1 అవర్ అతనికి ఇంటి స్థలం పట్టా ఇప్పించడం జరిగింది. ఎంఆర్ఓ గారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని 1 అవర్లో అతనికి ఇంటి స్థలం అలాట్ చేస్తూ పట్టా కూడా ఇచ్చాం. అది నేను వాడవాడకు మన ఎమ్మెల్యే గిడ్డ అనే కార్యక్రమంలో నేను తీసుకున్నటువంటి ఇమ్మీడియట్ నిర్ణయం అది. సార్ ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు మీరు ఒక ఆఫీస్లో ఉండి చేశారు అంటే ఇప్పుడు జనాల్లో తిరగడం, ఈ సమస్యలన్నీ చూడడం, ఇన్స్టెంట్గా వాళ్ళకి సమస్య పరిష్కరించడంతో వాళ్ళ ఫేస్లో వచ్చే ఆనందం అవి చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక ఆఫీస్కి పరిమితమై ఆఫీస్లో ఉన్నటువంటి వర్క్ చేస్తూ అక్కడికి వచ్చినటువంటి ఎంప్లాయీస్కి వారికి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి తీర్చడం జరిగింది. అదే క్రమంలో ఇప్పుడు ఇక్కడ నియోజకవర్గంలో పనిచేస్తూ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి 99% ప్రయత్నిస్తూ వారికి హెల్ప్ చేయటంలో ఒక హ్యాపీగా ఆనందంగా ఉండటం జరుగుతుంది. ఎందుకనంటే సహాయం చేయాలి అనే ఉద్దేశంతో వెళ్ళాను. నేను పాలిటిక్స్లోకి వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి, ఆ ఆశయాలు ఏంటి? సహాయం చేయాలి, సర్వీస్ చేయాలి, ప్రజలకు సర్వీస్ చేయాలి. సర్వీస్ చేస్తే ఆ సర్వీస్లోనే సాటిస్ఫై అవుతాం. ఇంకొకటి ఏంటంటే ఈ భారతదేశ చరిత్రలో ఏ అవినీతి మచ్చలు లేనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడు అనుసరుడిగా పనిచేయటం అనేది పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. నేను తూచా తప్పకుండా ఆయన యొక్క ఆశయాలు పాటిస్తాను. అందులో ఏ విధమైనటువంటి వెనకం చేయను. సార్ అయితే ఇంకొక చిన్న ప్రశ్న సార్, ఇప్పుడు మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో చేశారు, అక్కడంతా కూడా డిసిప్లిన్డ్గా ఆర్గనైజ్డ్గా ఒక ప్రాపర్ స్ట్రక్చర్లో జరుగుతూ ఉంటుంది. రాజకీయాలంటే చాలా డైనమిక్గా అన్ఆర్గనైజ్డ్గా ఏది పడితే ర్యాండమ్గా జరిగిపోతూ ఉంటే దానికి ఇన్స్టెంట్గా మీరు రియాక్ట్ అవుతూ ఉండాలి కదా సార్. మీరు పోలీస్ జాబ్కి ఇప్పుడు మీరు ఎమ్మెల్యే రోల్కి రెండిట్లో ఉన్న సిమిలారిటీస్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి, అక్కడ ఇక్కడ మీకు కామన్గా కనిపించినాయండి? అయితే ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసాం, కానీ మేము ఎగ్జిక్యూటివ్ కాదు సార్. నేను ఒక అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేశాను. అంచేత అడ్మినిస్ట్రేషన్ సైడ్ పనిచేశాం కాబట్టి ఆ యొక్క విలువలు పరిస్థితులు అవగాహన చేసుకుని అదేవిధంగా ఇక్కడ కూడా ప్రజలకి ఏ విధమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలనేది మనకు తెలుసు కాబట్టి ఆ విధంగానే జనాల్లోకి వెళ్ళి వాళ్ళకి వివిధ రకాలైనటువంటి సహాయం చేయటం జరుగుతుంది. ప్రజలు అప్పటిలా కాదు, ఇప్పుడు కాస్త ఏంటంటే అందరూ తెలుగు మీరి ఈ సోషల్ మీడియాకు అలా అలవాటైపోయి ఏదైనా విషయం ఉంటే ఇమ్మీడియట్గా స్పందించి దాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొస్తారు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొస్తారు. అంచేత ఏంటంటే కోఆర్డినేట్ చేసుకుంటూ మనం దాన్ని సెటిల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా కమాండింగ్ అదంతా ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఎమ్మెల్యేగా కమాండింగ్ అని కాదు, ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రజల్ని వాళ్ళ యొక్క నాడి తెలుసుకుని వారికి ఏ విధమైనటువంటి సహాయం చేస్తే బాగుంటుంది అనేది మనకి అవగాహన ఉండాలి. దాన్ని బట్టి వాళ్ళకి ఇబ్బంది పడకుండా, అటు ప్రజలు ఇబ్బంది పడకుండా మనం ఇబ్బంది పడకుండా దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ఒక 2-3 టైమ్స్ ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తిలాగా అంత ఆలోచన పెడుతున్నారు కదా, అంటే మీకు అంతకుముందు మీ ఫ్యామిలీ అంటే మీ పూర్వం ఎవరన్నా రాజకీయాల్లో ఉన్నారా? అసలే ఏ రాజకీయ అనుభవం లేనటువంటి వ్యక్తిని నేను. అదేవిధంగా మా ఫ్యామిలీ కూడా ఎప్పుడు కూడా మా ఫ్యామిలీ ఎవరికి కూడా ఏ విధమైనటువంటి రాజకీయ అనుభవం లేదు. అటువంటి ఏ రాజకీయ అనుభవం లేనటువంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇచ్చి పి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా నన్ను నిలబెట్టడం జరిగింది. నా జీవితాంతం ఆయనకి రుణపడి ఉంటాను. ఇప్పుడు రాబోయే కాలంలో స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కదా సార్, దానికి ఎలాంటి వర్క్ చేస్తున్నారు సార్ మీరు?
ఇంతవరకు నేను నియోజకవర్గంలో చేసినటువంటి సర్వీస్ అది స్థానిక ఎన్నికల్లో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకనంటే కూటమిలో భాగంగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులను కలుపుకుని పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 3 పార్టీల్లోనే కాకుండా నేను ఇంతకుముందు చెప్పాను చూడండి, సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పార్టీలకు అతీతంగా ఈవెన్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కూడా ప్రాబ్లం వస్తే వాళ్ళకు కూడా సహాయం చేయడం జరుగుతుంది. రీసెంట్గా 8,35,000 రూపాయలు ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇవ్వడం జరిగింది. అందుచేత రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా మాకు పనిచేస్తారని, అందరూ ఓటేస్తారని నమ్ముతున్నాను. సార్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి అన్నప్పుడు మీరు గెలిపించుకుంటామని చెప్పారు కదా సార్. మరి ఇప్పుడు ఈ సీట్ల సర్దుబాటు గురించి మళ్ళీ ఇప్పుడు మీరు కూటమిలోనే ఉంది కాబట్టి, కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి లోకల్ క్యాడర్ ఎలా ఉంది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఏంటంటే, ఇది కూటమి ప్రభుత్వంలో అధిష్టానం నిర్ణయిస్తుంది కాబట్టి అధిష్టానం ఏదైతే నిర్ణయిస్తుందో దాని ప్రకారం మేము ఫాలో అవుతూ ఉంటాం. అంచేత లోకల్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని కానీ లేకపోతే పరిస్థితులను కానీ అధిష్టానానికి మనం విన్నవిస్తే వారు దాన్ని బేస్ చేసుకుని ఏ రేషియో ఇస్తారో దాని ప్రకారమే పోటీ చేయడం జరుగుతుంది. అయితే ఒక విషయాన్ని మాత్రం ప్రత్యేకంగా గమనించాలి. నేను నియోజకవర్గంలో చేసినటువంటి సర్వీస్ అది ఎలక్షన్ ముందు పార్టీలు, ఎలక్షన్ తర్వాత నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఎవరైతే ప్రాబ్లంతో నా దగ్గరికి వచ్చారో వాళ్ళని ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా నేను చేయటం జరిగింది. ఆ క్రమంలోనే రెస్పాన్స్ కూడా అదే విధంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. సార్ ఇప్పుడు మీరు ఇందాక చాలా అభివృద్ధి చేశానని చెప్పారు, కానీ లంక గ్రామాల్లో ఇంకా వరద ముప్పు అలాగనే ఉంది కదా సార్. అయితే గోదావరి నది పరివాహక ప్రాంతం ఇది పి గన్నవరం నియోజకవర్గంలో ఇంచుమించు 3 మండలాలు, టోటల్ 4 మండలాలు అయితే 3 మండలాలు ప్రత్యేకించి ఈ వరద ప్రభావానికి గురవుతూ ఉంటాయి. వరదల టైంలో ఆ వరద తాకిడికి విలువైనటువంటి భూములు నదీ గర్భంలో కలిసిపోతూ ఉంటాయి. దానివల్ల అక్కడ ఉన్నటువంటి రైతులు చాలా ఇబ్బందులకు గురవుతారు. వారికి ఏ విధమైనటువంటి నష్టపరిహారాలు ఇవ్వట్లేదు. అయితే దాన్ని నివారించాలంటే గ్రోయిన్స్ కానీ లేకపోతే రివర్ట్మెంట్ కానీ కంపల్సరీ కట్టి దాన్ని నివారించవచ్చు. ఈ విషయాన్ని మా డిప్యూటీ సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే దాని మీద యాక్షన్ తీసుకుంటానని సార్ కూడా హామీ ఇచ్చారు. అలా జరిగితే ఆ లంక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి న్యాయం చేసినట్టు అవుతుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే సార్, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మినిస్ట్రీ కూడా ఆయన కిందే ఉంది. ఆయన దగ్గర నుంచి నిధులు తెచ్చుకోవడము ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్గా కలుస్తున్నారు. ఇదన్నీ ఆయనలో బాగా ఇన్స్పిరేషన్గా అనిపించే అంశాలు ఏంటో మాకు చెప్పండి సార్. సాధారణంగా పవన్ కళ్యాణ్ గారు మనస్తత్వం ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజలకు న్యాయం చేయాలనేది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. ఆయన రాజకీయాలకు రావటమే సామాన్య ప్రజానీకానికి సహాయం చేయాలి, వాళ్ళకి అన్యాయం జరగకూడదు అనేది ఆయన స్లోగన్. ఆ క్రమంలోనే వాళ్ళకి జరిగేటటువంటి అన్యాయం మీద గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఎదుర్కోవడం జరిగింది. ఆయనకి వార్నింగ్ ఇచ్చి, జగన్ నిన్ను అధహపాతాలకు తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేన పార్టీ కాదని వార్నింగ్ ఇచ్చి, ఇచ్చినటువంటి వార్నింగ్ని నిలబెట్టుకున్నటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి తను ఎప్పుడూ కూడా పేద ప్రజలకు అండగా ఉంటారు. ఆయన ఆశయమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి ఒక ఉన్నతమైనటువంటి స్థానం కల్పించాలనేది ఆయన యొక్క ఆశ. సార్, అంటే మీరు పవన్ కళ్యాణ్ గారిలో ఇన్స్పిరేషన్గా తీసుకునే అంశాలు ఏంటి సార్? ఈ భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పెట్టలేదు. అటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. అంతేకాకుండా
జాతీయ నాయకుల ఆశయాలకు అనుగుణంగా కూడా ఈ పార్టీని పెట్టడం జరిగింది. ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ గారికి అంబేద్కర్ ఆశయాల్ని అనుసరించడంలో కానీ వాటిని నిజ జీవితంలో వాటిని చూపించడం కానీ చూపే వ్యక్తిగా నాకు అనిపించింది. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలు ఒకటిగా భావించి నేను ఆయన అనుసరుడిగా ఉండటం జరిగింది. సార్ ఇప్పుడు ఉద్యోగం అంటే క్లాక్ టు క్లాక్ టైమింగ్ ఉంటుంది సార్. అంటే ఈ టైంకి వెళ్ళాలి, ఈ టైంకి వచ్చేయాలని చెప్పి మీకు ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైము ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మరి మీరేమో ప్రజాక్షేత్రంలో ఉన్నారు, రాజకీయంలో ఉన్నారు. ఎలా ఫ్యామిలీతో అంత టైం స్పెండ్ చేయగలుగుతున్నారా? నేను ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంచుమించు మార్నింగ్ 6 o'clock నుంచే నాకు విజిటర్స్ స్టార్ట్ అవుతారు. అయినా కూడా ఏ విధమైనటువంటి ఒత్తిడి లేకుండా ప్రజల యొక్క సమస్యలే నా సమస్యగా భావించి నిరంతరం వాళ్ళతో పనిచేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ఆఫీస్కి నేను 10 o'clock వెళ్తే, ఇది నా క్యాంప్ ఆఫీస్కి, మరలా నైటు 10 అయినా 11 అయినా 12 అయినా వాళ్ళందరూ ఎవరైతే నా దగ్గరికి వస్తారో వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుని వాళ్ళని క్లియర్ చేయడం జరుగుతుంది. అంచేత ప్రజలకి సేవ చేయాలనే దృక్పథంతో నేను ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చానో ఇక నా టైం ఇబ్బంది పడతాం కానీ ఇంకోటి కానీ ఏమీ లేకుండా వాళ్ళకి సర్వీస్ చేయటమే నా ప్రధాన ధ్యేయం. కాబట్టి ఏ విధమైనటువంటి ఫ్యామిలీ నుండి ఏ విధమైనటువంటి ఒత్తిడి లేదు, ఇబ్బంది లేదు. సార్ ఫైనల్గా మీ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇంచుమించు ఇంతవరకు 2 years కంప్లీట్ అవ్వకముందే మా నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు కూడా వాళ్ళకి అందించడం జరిగింది. అయితే ఇప్పుడు నా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరము మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. మీరు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు టైం కేటాయించి ఈ పాడ్కాస్ట్కి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.